ఇప్పుడు మనకు చేత కానప్పుడు ఏం చేయాలి? ఎదుటోని మీద నూకేయాలి. అంతా నీ వల్లే అయింది, నువ్వు చేయబట్టే గిట్లయింది, లేకుంటే మేము మంచిగా 3 పువ్వులు 36 కాయలు చేస్తుంటుమి అని చెప్పుకోవాలి. మా అంతటి పని మంతులు లోకంలో ఎవ్వరు లేరు, మేం చేసినంత సొక్కం పని ఇంకెవ్వరు చెయ్యరు అని గప్పాలు కొట్టుకోవాలి. అప్పుడే మన చేతగానితనం బయటపడదు, మన తప్పులు బయటపడే. వీటి గురించి ఎవరు మాట్లాడుకోరు. సరే, ఇప్పుడు ఎందుకు ముచ్చట చెప్తున్నా అంటే ఈ వార్త చూడుర్రి. పనిమంతుడు పందిరేస్తే పిల్లితో కదలి కూలిపోయిందట. సేమ్ అట్లనే ఉన్నది మన మంత్రుల కథ. మేము రాష్ట్రాన్ని అద్దం లెక్క దిద్దుతున్నాం, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం, కానీ కేసీఆరే మొత్తం ఆగం చేస్తున్నాడు, ఆయన చేపట్టే శర్వాకం అవుతున్నది అని అంటున్నారు మన నల్లగొండ మంత్రులు. మొదలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఒకసారి నూరి. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఇన్నారా మన వెంకటన్న ఏమన్నాడు? కేసీఆర్ కన్ను పడ్డందుకే ఎస్ఎల్బిసి సొరంగం కూలిపోయిందట. నా ముఖం మంచిగానే ఉన్నది గాని అర్థమే సక్కలేదన్నారట వెనకటికోవడు. సేమ్ మన వెంకటరెడ్డి కథ కూడా గట్లనే ఉన్నది. వెనక ముందు చూసుకోకుండా మెత్తటి పొర ఉందని శాస్త్రవేత్తలు చెప్పినా వినకుండా ఓ మోతెవర్ర లెక్క పొక్కగొట్టబోయి ఎల్లెల్కల పడితిరి. పాపం 8 మంది కార్మికుల పానాలను పొట్టన పెట్టుకుంటిరి. సొరంగం కూలిపోయి 60 దినాలైనా 6 అడుగుల పూడిక కూడా తీయకపోతిరి. కిందనో మీదనో పడి 2 శవాలను బయటికి తీసి మిగిలిన 6 అలానే వదిలేస్తుంది. ఇట్లా మీ శేతగాంతనానికి కేసీఆర్ అంటే ఏమొస్తుంది సారు అని మీటింగ్ వచ్చిన పబ్లికే అంటున్నారు. ఇక ఈయన ఇట్లా ఉంటే ఇక మరో మంత్రి అనుమత్యాలు కూడా ఒకసారి ఎనూరి. మీరు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తాం. ఇన్నారా ఏమంటున్నాడు సారు? అధికారంలోకి వచ్చినాకనంట 365 రోజులు 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా ఇరాం లేకుండా పనిచేస్తున్నాడట మన ఉత్తమ్ సారు. మరి చేసి ఏం వర్గ పెట్టిరు సారు? రైతులకు సక కరెంట్ ఇస్తారా? మీరు తోసుకోకుండా పెట్టుబడి సాయం ఏమైనా ఇస్తారా? 4000 పింఛన్ చేస్తారా? 4 మంచి పనులు ఏమైనా చేసిరా సార్ మీరు? మరి ఏం చేయకుండా నువ్వు పండుకోకపోతే మాకేంది, నువ్వు సెలవు తీసుకోకపోతే మాకేంది అని అడుగుతున్నారు సార్ తెలంగాణ పబ్లిక్. ఇక ఇసోంటి ఇగరం తప్పిన మంత్రులతోటి రాష్ట్రానికి ఏమైతుందో ఏమో గాని జిల్లా కన్నా పావులా ఫాయిదా ఉంటది అని అంటున్నారు నల్లగొండ పబ్లిక్.